ఏడాది గడిచింది. ఏడాదిలో మంచిదే, కేసీఆర్ పీడ పోయింది, రేవంత్ రెడ్డి వచ్చిండు. కానీ పీడ పోయింది అనుకుంటే పీడ పోలే. ఆఫీసర్ అందరూ వాళ్ళే ఉన్నారు, అదే కీలక స్థానాలు ఉన్నారు, అక్కడి నుంచి కదలలేదు ఒక్కడు కూడా. మళ్ళీ మంత్రులందరూ వాళ్ళే ఉన్నారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పక్కన అందరూ మనం చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా వాడే. ఏ జిల్లా, ఒక ఖమ్మం జిల్లా చూసినా అక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు అందరూ. ఒక జిల్లా కాదు, అన్ని జిల్లాలో వాళ్ళే ఉన్నారు. అదే దొంగలు ఉన్నారు, ఇంకా చేరడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ రకరకాల కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నారు, చేర్చుకుంటలేరు. తర్వాత మొదటి నుంచి కాంగ్రెస్కి పనిచేసిన వాళ్ళకు ప్రాధాన్యం లేకపోయేసరికి, కొత్తగా వచ్చిన వాళ్ళకు దొంగలకు ప్రాధాన్యం ఉండేసరికి, టీఆర్ఎస్ నుంచి వచ్చిన దొంగలకు ప్రాధాన్యం ఉండేసరికి పాత వాళ్ళు బాధపడుతున్నారు. చాలా జిల్లాలో కనిపిస్తూనే ఉంది అది. అందుకని ముందు కాంగ్రెస్ పార్టీ ఒక లీడర్ పాలసీ, ఒక క్యాడర్ పాలసీ పెట్టుకోవాలి. లీడర్ అంటే ఎట్లుండాలి, క్యాడర్ అంటే కార్యకర్తలు ఎట్లుండాలి, ఇది పెట్టుకోవాలి. అది ఇంకా పెట్టుకోలే. అది దేశవ్యాప్తంగా లేదు కాంగ్రెస్లో, తెలంగాణలోనే కాదు, అది ఏ పార్టీకి లేదు. తెలంగాణ కాంగ్రెస్కే కాదు, ఏ పార్టీకి లీడర్ పాలసీ లేదు, క్యాడర్ పాలసీ లేదు. లీడర్ ఏం చేయాలి కూడా అన్ని బాధ్యతలు ఉండాలి, నియమావళి ఉండాలి. లీడర్ అంటే ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి. క్యాడర్ అంటే ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి. యాక్టివ్ మెంబర్స్ ఏం చేయాలి, ప్రైమరీ మెంబర్స్ ఏం చేయాలి, దానికి కూడా నిబంధనావళి ఉంటుంది. అది కూడా అమలు చేయాలి. అది అసలు లేనే లేదు దీనికి, ఏ పార్టీకి లేదు. అది పెట్టుకోవాలి. పెట్టుకుంటే కాంగ్రెస్ ఇతరుల ఏ పార్టీకి లేదు. నాకెందుకు ఉండాలంటే నువ్వు వాళ్ళకంటే భిన్నంగా ఎట్లున్నట్టు, వాళ్ళు దొంగలైతే నువ్వు కూడా దొంగలవుతావు. నువ్వు భిన్నంగా ఉండాలంటే, నువ్వు నీతివంతంగా ఉండాలంటే, ఆదర్శంగా ఉండాలంటే నువ్వు నిబంధనలు పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని అనుసరించాలి. అది చేస్తలేరు ఒకటి. సోషల్ ఆడిట్ కూడా పెట్టుకోవాలి. ప్రజల్ని అడగాలి, నేను సరిగ్గా చేస్తున్నా లేదా అని చెప్పి అడగాలి. రెండవది, టీఆర్ఎస్ చేసిన పనులనే కొనసాగించొద్దు. అది ఫార్మాసిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ కొనసాగించాల్సిన అవసరం లేదు, మనం ఆపేయాలి. అట్లనే మళ్ళా శ్రీధర్ బాబుకు మంత్రి పదవి ఇస్తారు, ఆయన భార్యకు, ఆమెకేమో సింగరేణి కాలేజీకి ఇస్తారు, శైలజారామయ్యకు ఇవ్వాలనుకుంటున్నారు. తప్పది. ఎందుకంటే అక్కడ ఎన్ని పరిశ్రమలు, ఎంత మోసపోయిన జనం. సింగరేణి కాలేజీస్ ఓపెన్ కాస్ట్ పెట్టి పైసలు ఇవ్వనే లేదు, లాగేస్తున్నారు భూములు. ఒక్కొక్క ఓసీపీ, ఒక్కొక్క ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో 20-30 ఊర్లు పోయినాయి, నయా పైస ఇవ్వకుండా లాగేసుకున్నారు. మీరు బ్లాస్ట్ చేస్తుంటే సింగరేణి కాలేజీలో చుట్టుపక్కల 20-30 కిలోమీటర్ల దూరంలో అన్ని ఇళ్ళకి నెరలు బారుతున్నాయి. ఇంకొకటి ఏమైంది, అక్కడ నీళ్ళు ఊరుతున్నాయి కింద 200 మీటర్లు 300 మీటర్లు తవ్వితే ఆ నీరన్నీ తోడి బయటేస్తే చుట్టుపక్కల బావులు ఎక్కడ నీరు ఉంటలేదు. అది లోతున్నది కదా, 200 మీటర్లు 300 మీటర్లు అంతంత అంటే ఎంత 1000 అడుగులు. 1000 అడుగులు నీరు తోడితే ఎక్కడ నీరు ఉంటుంది, ఉండదు. కాబట్టి చుట్టుపక్కల బావులు ఎక్కడ నీరు లేదు, వ్యవసాయం ఖతం అయిపోయింది. ప్రతి బొగ్గు నీరంతా మీరు గోదావరి వేస్తే గోదావరి కలుషితం అయిపోతున్నది. తర్వాత కరెంటు కాలుతుంటే దాంట్లో చుట్టుపక్కలంతా వేడవుతున్నది మొత్తం. రేపు క్లైమేట్ చేంజ్ వల్ల బొగ్గు ఉత్పత్తి ఆపేయమంటే మొత్తం ఆ ఊళ్ళని నాశనం అయిపోతాయి. ఎక్కువ కాలం లేదు, 10-15 ఏళ్ళలో మొత్తం ఆపేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్యారిస్ అగ్రిమెంట్ మీద భారతదేశం సంతకం పెట్టింది. ఇండియా సిగ్నేటరీ టు ప్యారిస్ అగ్రిమెంట్, అదవుతుంది ఒకటి. రెండవది, మంత్రి అదే అక్కడనే, మంత్రి ఆయనే అక్కడనే ఉంటాడు. శ్రీధర్ బాబుది అదే కదా, మంత్రినే కదా. మళ్ళీ అక్కడి నుంచి ఆయన భార్య కూడా అక్కడిని పెత్తనం చేస్తుంది. ఇక అది మామూలు జనం ఎట్లయితుంది, కాదు కదా. ఇక మీకు మొత్తం మునాపాలు ఇస్తే ఎట్లా ఒక ఏరియా మీద, అట్లా ఇవ్వద్దు కదా, తప్పు కదా అది. అందుకని సింగరేణి కాలరీస్కి అట్లా అప్పచెప్పడం కూడా తప్పు. దీని ఆలోచనలు పెట్టుకోవాలి. ఒక మనిషికి అప్పచెప్పొద్దు. మొత్తం జిల్లా మునాపాలి అమ్మేది ఉత్తాధికారం. ఆ జిల్లా ఎంత నాశనం అయింది. మళ్ళీ ఆయన ఎప్పుడైనా మాట్లాడారు శ్రీధర్ బాబు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు వస్తే ఎప్పుడు మాట్లాడలే, ఎందుకు వచ్చిందని అడగలే. కొండలన్నీ కొట్టేస్తే, ట్యాన్ బ్రౌన్ ఉందని కొట్టేస్తే ఒక్క నోరిప్పలే. నేరల్లో 32 మంది లారీల కింద చచ్చిపోయారు, ఇసుక లారీల కింద పడి. మొత్తం 90 మంది జిల్లాలు చచ్చిపోయినారు. 90 మంది చచ్చిపోతే ఒక్కరోజు పోలే ఆడికి. ఇసుకలు ఆపమని చెప్పలే. తర్వాత బస్సు పడి కొండ సగం కొట్టినందువల్ల జాతర లక్షల మంది వస్తారు, బస్సు చుట్టూ తిరిగిపోయి కింద పడ్డది. అది కొండను కొడతప్పుడు ఆపలే ఆయన, ఇట్లా దేవుని ఎట్లా కొడతామని ఆపలే. చుట్టూ తిరిగి కింద పడితే 65 మంది చచ్చిపోతే ఫోన్ కూడా లేదు ఆయనకి. మరి ఏంది ఆయన, ఎందుకు నీకు జనం మీద నీకు ఎందుకు కోపం ఉన్నట్టు? ఇటుక బట్టిలో 5 లక్షల మంది వడ్రోలు పనిచేస్తారు. ఇక్కడనే వీళ్ళ దగ్గర గుంజపడుకు మాముత్తారం మంతని. మరి అక్కడికి ఎప్పుడైనా పోయి వాళ్ళని అడిగిన, వాళ్ళ కష్టాలు చూసినావా? అశ్వుల కంటే ఏనంగా బతుకుతున్నారు వాళ్ళు 5 లక్షల మంది వడ్రలు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఎప్పుడు పోలే. ఆఖరి నీ బంధువు వామన్ రావుని చంపినప్పుడు మేమే పోయినాం, నేను పోయినా అక్కడికి. నువ్వు వచ్చినావు అక్కడికి, ఎందుకు రాలే? నీ బంధువుని చంపారు కదా, చంపిన దొంగలే కావచ్చు, ఎందుకు పోలే నువ్వు? అందుకని మనం ఏం చెప్తున్నామంటే, ప్రజలతో కలిసి ఉండాలి. అటువంటి వాళ్ళనే మీరు పెట్టుకోండి. భార్యాభర్త మొత్తం జిల్లా అప్పచెప్పేస్తే ఏమైపోతారు, తక్కిన వాళ్ళు ఏమైపోతారు? నీ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుంది. అందుకని నీ పార్టీలను కూడా చూసుకోను, కాంగ్రెస్ కూడా చూసుకో. ఒక కుటుంబానికి అప్పచెప్పొద్దు, మొత్తం కుటుంబంకి అప్పచెప్తావా?
ఒక వ్యక్తికి అప్పచెప్తావా? అందుకని రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఒక్కరిని సరిగ్గా ఉంటే సరిపోదు. రేవంత్ రెడ్డి ఏంది, కేసీఆర్ ఏంది మాటకారి, సాఫిస్ట్ అంటారు. సాఫిస్ట్ అంటే అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని నమ్మించగలిగే తెలివి. అటువంటి తెలివి, అటువంటి మాటకారితనం ఉన్నది కేసీఆర్. నువ్వు కూడా మాటకారితనంతో కేసీఆర్ కొట్టేసినావు. మంచిదే, కేసీఆర్ కొట్టాల్సిందే. కానీ మళ్ళీ మాటకారితనం చూపించొద్దు, చేసి చూపించాలి. వాళ్ళ కంటి ముందు కనిపించాలి, వాళ్ళ కంటికి కనిపించాలి, ముక్కు వాసన చూడాలి, జరిగిన వాటిని చెవులు వినాలి, చేయి స్పర్శించాలి. అట్లా చేస్తే అప్పుడు జనం నమ్ముతారు. అందుకని ఏంటంటే బాగానే ఉంది, వాటి గతంతో పోలిస్తే బాగానే ఉన్నది, బాగానే జరుగుతున్నది. కానీ మాఫియాని, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, వీళ్ళని అరికట్టండి. రాజకీయాలను ప్రక్షాళన చేయండి. రాజకీయాలు దొంగలు లేకుండా చూడండి. దొంగలు ఉంటే మీరు తాత్కాలికంగా వాళ్ళకు మీరు ఎక్కడైనా పునరావాసం కల్పించినా కూడా ఆ తర్వాత వాళ్ళని తరిమేయండి. అవి మనం చెప్పాల్సి ఉన్నది. ఇంకా చాలా ఇష్యూస్, ఒకటి కాదు అనేక ఇష్యూస్ ఉన్నాయి. ముందు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయండి, వ్యవసాయ ఉత్పత్తిని పునరుజ్జీవింపజేయండి, గ్రామీణ పునర్నిర్మాణం చేయండి. పరిశ్రమలు ఏవైతే మూసేసిన చంద్రబాబు నాయుడు, ఆ పరిశ్రమలను తిరిగి తెరవండి. చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియలైజేషన్ చేసిండు, మీరు రీఇండస్ట్రియలైజేషన్ చేయండి. పైసా పెట్టుబడి లేకుండా ఈజీగా అయిపోతాయి. భూములు కూడా కొనాల్సిన పని లేదు. హైదరాబాద్ నడిపోతున్న పరిశ్రమలు ఉంటాయి, చంద్రబాబు మూసేసినాయి. నిజాం షుగర్స్ మళ్ళీ తెరిపించాలి కదా. ఆజంజాయి మిల్లులు తిరిగి తెరిపించండి. వరంగల్ పరిశ్రమలు ఉండాలి, బొంబోస్పల్లి మెదక్ల పరిశ్రమలు ఉండాలి, నిజాం షుగర్స్ బోధనల పరిశ్రమలు ఉండాలి. ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటే చెరుకు రైతులు మళ్ళీ బాగుపడతారు జిల్లాల కింద. తర్వాత చెరువులు, కుంటలు బాగు చేయాలి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టొద్దు మీరు. ప్రాజెక్టులు వేస్ట్, ప్రపంచంలో అందరిని పేరుస్తున్నారు. ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందిల్లో 1,00,000 కోట్లు పోయింది. అది పోయింది, మరి వసూలు చేయండి వాళ్ళ దగ్గర నుంచి. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టండి. ఆ కాంట్రాక్టర్ చూడండి, కాంట్రాక్టర్గా ఉన్నాడు కదా, ఆఫీసర్లు ఉన్నది చూడండి, వాళ్ళని విచారణ చేయండి. ఏం చేయాలంటే గతంలో జరిగిన అన్ని తప్పుల మీద, చంద్రబాబు నాయుడు సాయంలో జరిగినాయి, రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినాయి, కేసీఆర్ అన్నిటి మీద ఒక కమిషన్ వేయాలి. వేసి ఆ డబ్బులను వాపసు తీసుకోవాలి. 8,00,000 కోట్లు కేసీఆర్ తినిపోయిందంటే కేసీఆర్ ఒకటే కాదు, అందరూ ఉన్నారు దీంట్లో. అంతకుముందు కూడా జరిగినవి ఉన్నాయి. కాబట్టి అన్ని 1,00,000 కోట్లు అప్పైంది, అప్పు పుడతలేదంటే పుట్టది. ఇప్పుడు గతంలో జరిగింది. ఇప్పుడు మీరు తిండి పెట్టలేకపోతున్నారు. గురుకుల ఆశ్రమాల్లో, ఆశ్రమ పాఠశాలలో పురుగుల తిండి వస్తుంది. ఎందుకు? నెలలు మీరు ఏడాది నుంచి 6 నెలల నుంచి ఆ కాంట్రాక్టర్లకు, మహిళలకు పైసలు ఇవ్వలేదు. మీరు పైసలు ఇస్తే కదా బియ్యం కొంటందుకు ఇయ్యరు. అన్నం అయితే చేసి పెట్టాలి, వాళ్ళకి కూరగాయలు చేసి పెట్టాలి, పైసలు ఇయ్యరు. కాంట్రాక్టర్లు చుట్టూ తిరగాల్సి వస్తుంది, మరి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మరి ఏముంటుంది? తిండి ఉండదు కదా, దానికి బాధ్యత వహించాలి కదా. కేసీఆర్దే బాధ్యత కాదంటలేము, కానీ ఉన్నట్టు చెప్పాలి కదా. మీరు రైతు బంధువు, దళిత బంధు వేయలేకపోతున్నారు, దానికి డబ్బులు లేవు కారణం కేసీఆర్ మొత్తం నాకు వెళ్ళిపోయిండు, నాకు తీసుకొని పోయిండు. మరి అవి బయటికి చెప్పాలి కదా. మీకు తెలుసా తెలియదా? తెలియక చేసిన వాగ్దానము, తెలిసి చేసిన వాగ్దానం తప్పే. కాబట్టి ఇవన్నిటి మీద ఒకసారి పునరాలోచన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకొని గతంలో జరిగిన తప్పులు మళ్ళీ దొరలకుండా చూసుకోవాలి. ఇప్పటి నుంచి ఉన్నట్టు ప్రజల ముందు చెప్పాలి. సోషల్ ఆడిట్ చేయాలి. సోషల్ ఆడిట్ మీ మీద కూడా ఆడిట్ జరగాలి. గతంలో మాట కూడా చెప్పాలి. అప్పుడు నిష్పాక్షికంగా ఉన్నోళ్ళు, థర్డ్ పార్టీ అనాలిసిస్ అంటారు, నిష్పాక్షికంగా ఉన్నోళ్ళు వచ్చి ఇగో ఎక్కడ తప్పులు జరిగినాయి చెప్తారు. అప్పుడు మీ మీద దోషం ఉండదు, మీకు దోషం ఉండదు, మీ మీద నేరారోపణ ఉండదు. వాళ్ళ తప్పులన్నీ బయటపడతాయి. నా మీద కూడా చేయండి ఆడిటింగు, గత ప్రభుత్వాల మీద కూడా చేయండి అని ఉన్నట్టు దస్త్రాలన్నీ బహిరంగం చేయండి, ప్రజలకు చూపించండి, ఆడిటర్స్ చూపించండి. అప్పుడు మీ తప్పులన్నీ పోతాయి. రెండవది, ప్రజల్ని అడగండి ఏమేం చేయాలి, ఏ జిల్లాలో ఏం చేయాలనేది ఒక ప్లానింగ్ ఉండాలి మీకు. పీసీ మహాలోబిస్ చెప్పినట్టు డేటా ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ప్లానింగ్. ప్రతి జిల్లాకు సంబంధించిన డేటా ఉండాలి మీకు. ఆ డేటా తీసుకొని ప్లానింగ్ చేయండి. ఆ జిల్లాలను అడగండి, మంత్రులను అడగండి ఏం చేయాలనేది. శ్రీధర్ బాబును కాదు అడగాల్సింది, శైలజారామయ్యను కాదు అడగాల్సింది. మీరు అక్కడ ప్రజలను అడగండి, మంత్రి ప్రజలు చెప్తారు. మీరు పెద్దపల్లి ప్రజలను అడగండి, పెద్దపల్లి ప్రజలు చెప్తారు. గోదావరి కళ్ళని అడగండి, అక్కడ చెప్తారు. రామగుండం అడగండి, రామగుండం ప్రజలు చెప్తారు. అటు మంచిర్యాలను అడగండి, మందమరిలు అడగండి, అక్కడ చెప్తారు. నిర్మల్ అడగండి, నిర్మల్ ప్రజలు చెప్తారు. మహబూబ్నగర్ అడగండి, మహబూబ్నగర్ ప్రజలు చెప్తారు. అట్లా ఒక్కొక్కరిని ఏ జిల్లా సమావేశాలు పెట్టి అక్కడ జనం మీకేం డబ్బులు ఖర్చు అవసరం లేదు, వాళ్ళే పెడతారు, వాళ్ళే రాస్తారు, వాళ్ళే మీకు ఇస్తారు. ఒక ఎజెండా, పీపుల్స్ ఎజెండా పెట్టుకోండి, ప్రజలే ఎజెండా తయారు చేసి ఇస్తారు. ఆ ప్రజల ఎజెండాను ఫాలో కండి. అప్పుడు తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుంది. మీరు కూడా ఎల్లకాలం అధికారంలో ఉంటారు. లేకపోతే మళ్ళీ మీరు కూడా 4 రోజుల తర్వాత మిమ్మల్ని పక్కకు పంపించేస్తారు. అందుకనే ఆ సినిమా పాట, ఎమ్మెల్యే సినిమా పాట ఉండేది, నన్ను ఒక్కసారి మంత్రి చేయి గణనాథ, నాకు ఓటు పడితే ఒట్టు పెట్టు గణనాథ అని.
ఒక్కసారి ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే ఈ ఓటు పడదు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దాని తగ్గట్టు మీరు పనిచేయలేరు. కాబట్టి మీరు మంత్రులుగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మళ్ళీ మీకు ఓటు పడదు. ఎందుకంటే జనం చాలా కోరుకుంటారు, అవన్నీ మీరు తీర్చలేరు. కేసీఆర్ లాగా మాయ చేయలేరు. మీరు మాయ చేసి 2 సార్లు గెలిచిండ్రు. 2 సార్లు గెలిచినప్పుడు కోదండరామలాల్ అంటారు ఆయన దొంగల పక్కనే ఉన్నారు, కేసీఆర్ పక్కనే ఉన్నారు. మొట్టమొదటి గెలిచినప్పుడు, మహబూబ్నగర్ గెలిచినప్పుడు, కరీంనగర్ గెలిచినప్పుడు, మళ్ళీ ఎలక్షన్లు అయినప్పుడు అన్నిసార్లు 3 సార్లు ఉన్నాడు ఆయన అంట. అందుకని మేధావులను మోసం చేసే శక్తి ఉంటుంది ఆయన, మీకు ఉండదు అట్లా. అందుకని మీరేం చేయాలంటే మీరు యాడ్ చేయాలి, ప్రజల్ని అడగాలి, ప్రజలు చెప్పినవి చేయాలి. అప్పుడు మీరు సుస్థిరంగా ఉంటారు, 10 కాలాల పాటు ఉంటారు.